వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. ఏంటి సార్, గత ప్రభుత్వం ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ ని తీసుకురావాలనుకుందో ఈ ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సార్. ఎప్పుడైనా సరే కొన్ని ప్రభుత్వాలు ప్రాథమిక ధ్యేయం ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యం ప్రజలకు అందించాలన్న మోటోతోనే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు ఉంటాయి. వీటిని బేసిక్ గా పరిరక్షించాలి అని నిస్సహాయ స్థితి ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఫస్ట్ టైం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఎందుకంటే మీరు గమనించగలిగితేనండి, ఒక విద్యా విధానానికి కొత్త ముఖ చిత్రాన్ని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిచయం చేసి విద్యా ప్రమాణాలని, విద్యా బోధించే పద్ధతుల్ని మొత్తం అన్ని ఒక ఇన్నోవేటివ్ గా ఐబీ కరికులం కానీ లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ కానీ తీసుకొచ్చిన తదనంతరం ప్రైవేటు విద్యా వ్యవస్థకి ధీటుగా ఈ ప్రభుత్వం నిర్వర్తించిన కార్యక్రమాల్లో ఒక సక్సెస్ చూసింది. ఎందుకంటే పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి వాళ్ళు ప్రసంగించిన విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద దాన్ని అభివర్ణిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దానికి ఆయన్ని నిస్సహాయాన్ని చేయడం, అతను చేసిందంతా తప్పుని ప్రజాబాహుల్యంలో ప్రజలకి పరిచయం చేసే కార్యక్రమంలో ఆయన చేసిన మంచిని కూడా ఇవాళ సిబిఎస్ఈ సిలబస్ రద్దు చేస్తూ ఇవాళ ఒక జీవో ఇస్తూ ఓన్లీ ఎస్ఎస్సి సర్కిలంతోనే ఈ విద్యా ప్రమాణాలు కంటిన్యూ చేసే ఉదంతానికి తెరలేపింది ప్రభుత్వం. అంటే ఒక ఐబీ కరికులంతో కానీ సిబిఎస్ఈ సిలబస్ తో కానీ ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా చదువుకునే స్థాయి నుంచి ఇవాళ మళ్ళీ నారాయణ చైతన్య యథాన్ని పెట్టి అదే విధంగా అదే కంటిన్యూషన్ చేసే ప్రైవేటీకరణ విధానాలకి ఎన్డీఏ ప్రభుత్వానికి వీళ్ళకి ఏమి తీసుకోరు. ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీ మనోభావాలు కూడా ఏమి ఉండవు. వాళ్ళు తానాటే తందానా అనుకునే పరిస్థితికే తెరలేపారు అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ప్రతిదీ కూడా ప్రభుత్వ విధానాలన్నీ ప్రైవేటీకరణ చేస్తేనే కానీ వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. వీళ్ళు కూడా అదే పందాన్ని అవలంబించి అదే తరహాలో ముందుకెళ్తున్నారు. ఓ పక్క విద్యా వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ, ఓ పక్కన మెడికల్ ఫెర్టిలిటీని భ్రష్టు పట్టిస్తూ, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో సైతం ముడిపెట్టి ఏదైనా మీరు తీసుకోండి అన్ని ఎలా కాలగర్భంలో కలుపుతారో చూసుకోండి ఒకసారి. సార్, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. గతంలో ఎలక్షన్ టైంలో కూడా మాజీ ముఖ్యమంత్రి అక్కడ చెప్పారు, ఇక్కడ కనుక మీరు ఓటు టీడీపీకి లేకపోతే కూటమికి వేస్తే కనుక ప్రైవేటైజేషన్ చేయడం ఖాయమని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు అయ్యి నమ్మినట్టు లేరు కదా సార్. సార్ ఒకటి మాట చెప్తున్నాడు, ప్రజలకి దురాశ దుఃఖానికి చేయడానికి అత్యాశకు పోయి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే తెలియట్లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్మోస్ట్ సంవత్సరంన్నర పైచిలుక కంటిన్యూస్ గా ఉద్యమం చేస్తూనే ఉంది. ఆఖరికి వాళ్ళ ఉద్యమానికి కూడా అవరోధాలు క్రియేట్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడో 39,000 కోట్ల పైచిలకు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ చెల్లించి సాల్న దగ్గర 850 కోట్లు స్టేట్ గవర్నమెంట్ కి ఒక ట్యాక్స్ రూపంలో కడుతున్న పరిశ్రమ ఓవర్ నైట్ దాన్ని బిఎఫ్ఆర్ కి రిఫర్ చేశారు ఒకనొక తరుణంలో. అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా దాని మీద ఏ విధమైన అవగాహన లేదు. ఆ మహానుభావుడు వాజ్పేయి గారు మీరు దీన్ని బిఎఫ్ఆర్ కి రిఫర్ చేసి లాసెస్ ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి, దీనికి ప్రాబ్లం ముడి సరుకు లేదు అన్నది ఎస్టాబ్లిష్ చేసి ఆనాటి ఆయనలో ఓఎండిసితో అనుసంధానించి ఒరిస్సా నుంచి మనకి ముడి సరుకు తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన ఉదంతం తెలుసు. తదనంతరం ఈ రీసెంట్ పాస్ట్ లో అదొక హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళింది. అంత సామర్థ్యం ఉన్న దగ్గర ఇవాళ ఫర్నస్ ఒక దాన్ని ఓపెన్ 2 ఫర్నస్లు బంద్ చేసి ఒకే ఫర్నస్ తో దాన్ని రన్ చేసి లాసెస్ ఫ్యాబ్రికేటెడ్ లాస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్న ఉద్యోగులను తరలించే కార్యక్రమంలో ఉద్యోగాలను తీసేస్తుంటే సెయిల్ తో అనుసంధానిస్తారు. శైలికి విభిన్నంగా, శైలికి ధీటుగా కూడా కాకుండా శైలి కన్నా అత్యున్నత ఉత్తమ ప్రమాణాలు కలిగిన స్టీల్ ని ప్రొడ్యూస్ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ శైలి కన్నా పెద్ద కంపెనీగా అభివర్ణిస్తూ నవరత్నాలకు ధీటుగా ఉన్న కంపెనీ కింద దేశ ప్రమాణికాలను పరిరక్షిస్తున్న కంపెనీలు ఇవాళ వాళ్ళ యొక్క కళ్ళబొల్లితనం తేటతెల్లమైంది. గతంలో గంటా శ్రీనివాసరావు గారి రాజీనామా కానీ లేదా పల్లా శ్రీనివాసరావు గారి నిరాహార దీక్ష కానీ మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తరఫున ఏం చేయాలని దాని మీద కనీస అవగాహన కూడా లేకుండా, కనీసం ఒక చతావని కూడా లేకుండా విశాఖపట్నం ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాథమికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల యొక్క ప్రతిస్పందన ఒకసారి గమనించండి. వీళ్ళ యొక్క నిస్సహాయ స్థితిని అలా దీన్ని ప్రైవేటీకరిస్తుంటే కళ్ళు ఎత్తబెట్టి చూసుకుంటున్నారా లేకపోతే పళ్ళేకలు ఇస్తున్నారా, ఏం చేస్తున్నారో ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలతో ఏర్పడిన కంపెనీ దగ్గర 36 ప్రాణాలు పైచీలుగా పోగొట్టుకున్న తర్వాత మహానుభావుడు చలపతిరావు గారి ఆధ్వర్యంలో అది ఖచ్చితంగా సక్సెస్ సాధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఆ కంపెనీలో సమైక్య రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ నుంచి కూడా పోయిన ప్రాణాలు ఉన్నాయి. ఆ కనీసం కేటీఆర్ లాంటి లాస్ట్ టైం కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, అట్లీస్ట్ మేము ప్రైవేటీకరిస్తున్నప్పుడు ఇదని. డిజైనర్ స్కీమ్ లో 100కు పైచీలకు ఉన్న కంపెనీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒక నాడు కింద ఉన్న దగ్గర మీరు గమనించగలిగితేనండి ఒక హెచ్ఎండి లాంటిది కానీ ఐడిపిఎల్ లాంటిది కానీ లాసెస్ ఫ్యాబ్రికేట్ అలాంటిది ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలు ఉన్న దగ్గర ఈ డిజైన్వెస్ట్మెంట్ స్కీమ్ లో వాటిని తీసుకొచ్చి అమ్ముతారు అనుకుంటే ప్రాఫిట్ మార్జిన్ లో ఉన్న ఎల్ఐసీలు ఇలాంటి స్టీల్ ప్లాంట్ని ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ క్రియేట్ చేస్తూ వాటిని అమ్మడం
అత్యంత ఆశ్చర్యకరమైన విషయంగా పరిగణించవలసిన అవసరం ఉందండి.